అనుకున్న పద్ధతిలోనే 5 సంవత్సరాల్లో దాదాపు 25 ఏళ్ళు వెనకపోయిందండి ఆంధ్రప్రదేశ్. మీరు అందరినీ కూడా మళ్ళీ ఎందుకంటారంటే ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత మీకు తోచినంత టైం కేటాయించండి ఆంధ్రప్రదేశ్కి. డెఫినెట్గా భవిష్యత్తు మాత్రం భారతదేశంలో అమరావతిదే. రాసి పెట్టుకోండి, అమరావతి గోయింగ్ టు బి రాక్ ఇన్ ద వరల్డ్, ఇన్ ద మ్యాప్. ఎందుకంటే అటువంటి గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ప్రపంచంలో ఎక్కడ లేదండి. ఇంక్లూడింగ్ మీకు యూరోపియన్ కంట్రీస్లో కానీ, వెస్ట్రన్ కంట్రీస్లో కానీ, సౌత్ ఈస్ట్ ఏషియాలో కానీ అటువంటి గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ రాదు. 50,000 ఎకరాల్లో అటువంటి సిటీ నిర్మాణం భవిష్యత్తులో జరగదు. ఎందుకంటే భూమి పెరగదు. దాంట్లో ఒక నది పక్కన ఇన్ని వేల ఎకరాలు, చుట్టుపక్కల అన్ని కూడా ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్స్, ఒక 1000 కిలోమీటర్ల లోపు 900 నుంచి 1000 కిలోమీటర్ల పరిధిలో కోస్ట్. ఇంత మంచి వనరు ఏ రాష్ట్రానికి భారతదేశంలో లేదు. చాలా భవిష్యత్తు బంగారంలో ఉండబోతుంది. దీనికి ప్రజల సపోర్ట్ కావాలి. ఆ సపోర్టు కూటమికి కావాలి. మన సంబరాల్ని ఒక హెచ్చరికలాగా భావించుకుంటూ ముందుకు పోదామని విజ్ఞప్తి చేయడానికి నేను ఈ రోజున నెలకొని వచ్చానండి. వాళ్ళు చేసినటువంటి విధ్వంసం ఉలిక్కి పడేలా చేసింది. సో దాన్ని ఎప్పుడు మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి మీ వంతు సహకారం అందించండి. మీ నుంచి చాలా కోరుకుంటుంది. ఎందుకంటే మీరు మీ కుటుంబాలను నిలబెట్టడానికి ఇన్ని కష్ట నష్టాలకు వచ్చి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తున్నారంటే మేమందరం అదృష్టవంతులం. మీ సహకారం ఇలాగే కోరుకుంటూ మీ శివాజీ. థ్యాంక్ యూ.